టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుతో పాటు ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులను అఖిలపక్షం ముక్తకంఠంతో ఖండించింది. రేవంత్ సర్కార్ వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా గొంతును నొక్కడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు ఖమ్మంలో టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీని నిర్వహించారు. పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. బోరులో నిలబడాల్సినటువంటి పరిస్థితి, కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, దాడులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నటువంటి పరిస్థితి అని కనబడతాం. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి టీ న్యూస్ రిపోర్టర్ అయినటువంటి సాంబా మీద, వాళ్ళ కెమెరామెన్ నాగరాజు మీద, ఇంకో టెక్నీషియన్ మీద, ముగ్గురి మీద కేసు పెట్టి గవర్నర్ని, రాష్ట్రపతిని నిందిస్తే ఏ సెక్షన్ పెడతారో ఆ సెక్షన్ పెట్టారంటే ఇప్పుడే తీసేశారు ఆ సెక్షన్. మరి ఈ విధంగా కేవలం యూరియా కొరత మీద వార్తలు కవర్ చేస్తేనే కేసులు పెట్టి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇట్లయితే పత్రికల్ని భయపెట్టి వాస్తవాలు లేకుండా కేవలం భజన పేపర్లుగా, భజన సంఘాలుగా మార్చుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది భాగం తప్ప మరొకటి కాదు అని. ఇక్కడ వార్తలు సేకరించేందుకు వెళ్ళి నిన్న విలేకరుల మీద కేసు పెట్టడం అనేది, తప్పుడు కేసులు పెట్టడం అనేది దారుణం. దీన్ని మా యూనియన్గా, టీయూడబ్ల్యూజే, ఐజేయుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పేంటి, ఇందులో ఎక్కడా తప్పు కనపడలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం వేరు. ఇతని మీద కేసు పెట్టాలని పెట్టారు. అది కూడా తప్పుడు కేసు. తప్పుడు కేసు అనేది పెట్టిన వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. కానీ అసలు విషయాన్ని పక్కకు పెట్టి దీని మీద కేసులు పెట్టి, కేసులు కూడా సెక్షన్లు కూడా దారుణమైన సెక్షన్లు, భయభ్రాంతులకు గురి చేసే సెక్షన్లు పెట్టి ఇప్పుడు అతను ఇక్కడ లేడు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా అప్లై చేసినట్టున్నారు. కానీ అది రాలేదు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. భయకంపితం చేయటం, ఒక జర్నలిస్ట్ని భయకంపితం చేస్తే వచ్చేటటువంటి సాంబా కేసు అనేది న్యాయం. అందులో సందేహం తప్పుడు కేసు పెట్టకూడదు. సాంబా గారు ఒకరిని ప్రోత్సహించి నువ్వు చెప్పు అనే పరిస్థితిలో పబ్లిక్ లేరు. మైకు గొట్టం పెడితే చాలా ఇవాళ ధారాళంగా ఒక వక్త ఏ విధంగా మాట్లాడుతూ అంతకన్నా భయంకరంగా రైతులు ఇవాళ స్వచ్ఛందంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మిత్రులు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సాంబాపై పెట్టినటువంటి అక్రమ కేసులు ఏదైతే తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ కేసుల్ని, ఈ కేసులు ఉపసంహరించుకునేంత వరకు ఈ యూనియన్, ఏదైతే జర్నలిస్టుల యూనియన్ తీసుకునేటువంటి ఏ కార్యక్రమానికైనా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ, జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను మేము ఎప్పుడు కూడా ఐటీయుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది ఎవరైనా, ఏ సంస్థ అయినా జర్నలిస్టుల పైన కేసులు పెట్టడాన్ని ఐటీయుగా తీవ్రంగా ఖండిస్తాను. అదేవిధంగా హౌసింగ్ సొసైటీ నుంచి కూడా సాంబశివరావు మా సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.